హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు ఆయుధాల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ అణుదాడి జరిగితే ఏంటి పరిస్థితి అని ఆందోళనలు తలెత్తుతున్నాయి. అణు విస్ఫోటనం ఊహాకందని విధ్వంసాన్ని సృష్టించడమే కాకుండా దాడి జరిగిన ప్రాంతం నుండి చాలా మైళ్ళ దూరం వరకు గాలి, నీరు, నేల ఉపరితలంపై రేడియా ధార్మిక పదార్థాలను వెదజల్లుతోంది. మరి ఇలాంటి పరిస్థితి వస్తే సురక్షితంగా ఎలా ఉండాలి అంటే ప్రస్తుత రోజుల్లో అణుదాడి చేయడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ పాక్ వంకర బుద్ధిని నిందించకుండా ఉండలేం. ఇప్పటికే తమ వద్ద 120 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయంటూ పాక్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ అణుదాడి జరిగితే అనంతర పరిణామాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. కాబట్టి అణుదాడి జరిగితే ఈ 3 కీలక అంశాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. విస్ఫోటన కేంద్రం నుండి ఎంత దూరంగా ఉంటే అంత సురక్షితం. మీకు రేడియో ధార్మిక వ్యర్థాల కణాలకు మధ్య మందపాటి గోడలు, కాంక్రీటు, ఇటుకలు వంటి దృఢమైన ఆశ్రయం ఎంత ఎక్కువగా ఉంటే అంత రక్షణ లభిస్తుంది. రేడియో ధార్మిక వ్యర్థాల నుండి వెలువడే హానికరమైన రేడియేషన్ కాలక్రమేణా బలహీనపడుతుంది. దాడి జరిగిన తర్వాత మొదటి 2 వారాల్లో ఈ వ్యర్థాల వల్ల అత్యధిక ప్రమాదం ఉంటుంది. 2 వారాల తర్వాత రేడియేషన్ స్థాయి దాడి జరిగినప్పటికన్నా దాదాపు 1కి తగ్గిపోతుంది. ఇలాంటి దాడులు జరిగితే ఎలా ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రజలకు తెలియడం చాలా అవసరం. కాబట్టి దాడి జరుగుతుందని తెలిసినప్పుడు తక్షణమే ఇంటి లోపలికి లేదా సురక్షిత ఆశ్రయంలోకి వెళ్ళండి. రేడియో, టెలివిజన్ ఆన్ చేసి స్థానిక అధికారుల నుంచి వచ్చే అధికారిక ప్రకటనల కోసం వెయిట్ చేయండి. తలుపులు, కిటికీలు మూసివేయండి. ఆహార పదార్థాలు, నీరు వంటివి పూర్తిగా కప్పి ఉంచండి. కప్పి ఉంచిన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీరు బయట ఉంటే మీ ముఖాన్ని, శరీరాన్ని తడి రుమాలు, టవల్, ధోతి లేదా చీరతో కప్పుకోండి. వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి దుస్తులు మార్చుకోండి. పూర్తిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి. స్థానిక అధికారులకు పూర్తి సహకారం అందించండి. మందులు తీసుకోవడం, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడం వంటి సూచనలను తూచా తప్పకుండా పాటించండి. అణు రేడియేషన్ ప్రమాదం గురించి అవగాహన కలిగి ఉండండి. రేడియేషన్ భయాన్ని తగ్గించడానికి పిల్లలు, కుటుంబ సభ్యులతో అటు రేడియేషన్ భద్రత గురించి మాట్లాడుకోవాలి. ఈ విషయంలో ఏం చేయకూడదు అంటే మాత్రం ఆందోళనకు గురి కావద్దు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పుకార్లను నమ్మవద్దు. ఎన్ఎం బయట ఉండవద్దు లేదా బయటకు వెళ్ళవద్దు. జిల్లా లేదా పౌర రక్షణ అధికారుల సూచనలను ధిక్కరించవద్దు. వారు మీ కుటుంబ, మీ ఆస్తి భద్రతను నిర్ధారించడానికి తమ వంతు కృషి చేస్తారు. ఈ మార్గదర్శకాలను పాటించడం ద్వారా అణుదాడి వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అధికారిక సమాచారంపై ఆధారపడడం, సూచనలను పాటించడం ఈ సమయంలో అత్యంత అవసరం.